నమస్తే, వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. దిస్ ఇస్ రాజేంద్ర కొమ్మినేడి. ఢిల్లీ పెద్దలు పిలిచారా లేక తనే అపాయింట్మెంట్ కోరి అక్కడికి వెళ్లారనే విషయం తెలియదు, కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాత్రం హడావిడిగా అస్థానికి వెళ్లారు. ఢిల్లీకి వెళ్ళినంత స్పీడ్గా అక్కడ బీజేపీ నేతల ఆఫీస్లోకి మాత్రం జనసేనానికి ఎంట్రీ దొరకలేదు. ఒక రోజంతా వేస్ట్ అయింది. సరే, అక్కడ మంతనాలు చర్చలు ఎలా జరిగాయన్నది పక్కన పెడితే అసలెందుకు పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? తిరుపతి టికెట్ విషయంలో ఏం జరగనుంది? తిరుపతి ఉప ఎన్నికపై పార్టీల కసరత్తులు ఏ రేంజ్లో సాగుతున్నాయి? అనకొండ చిన్నపామును గుటుక్కుని మింగినట్టు భవిష్యత్తులో జనసేనను కమలం పార్టీ మింగేయడం ఖాయమా? ఇలాంటి మరెన్నో రాజకీయ విషయాలపై ఇవాల్టి ప్రైమ్ నైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీలో చూద్దాం. అసలు ఎందుకు బీజేపీతో పవన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బీజేపీకి తెలంగాణలో ఉన్నట్లుగా ఏపీలో మాస్ లీడర్లు ఉన్నారా? తిరుపతి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఎవరు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? జనసేనాని పవన్ కళ్యాణ్కు మిత్రపక్షం విషయంలో మొహమాటం అడ్డొస్తుందా? జనసేనాని కాషాయ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుపోయారా? జనసేన బీజేపీ పొత్తును చీల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా? లేదంటే ప్లాన్గా బీజేపీ జనసేనను తొక్కేస్తుందా? రాజకీయాలలో మొహమాటాలకు, త్యాగాలకు తావులేదని, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి అనే విషయాన్ని పవన్ గ్రహించేసరికి జనసేనకు జరగాల్సిన అసలు నష్టం జరిగిపోతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను బరిలో దింపేందుకు పవన్ ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు చూసి బీజేపీ కాస్త కంగారు పడి ఎట్టకేలకు అక్కడ పోటీలో లేకుండా బీజేపీకి మద్దతిచ్చేలా ఒప్పించింది. అయితే ఈ వ్యవహారంలో పవన్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇదిలా ఉంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే ఇక్కడి నుండి పోటీ చేయాలని బీజేపీ తహతహలాడుతోంది. కానీ జనసేన తన అభ్యర్థిని రంగంలోకి దించాలని పవన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ చేసిన త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతిలో పోటీ చేసే అవకాశం తమకివ్వాల్సిందిగా పవన్ బీజేపీ పెద్దలను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిమాండ్పై వెనక్కి తగ్గకూడదని, జనసేనకు ఇక్కడ బలం ఎక్కువగా ఉందని, దానికి తోడు బీజేపీ బలం కూడా తోడైతే తిరుగులేని విజయం జనసేన ఖాతాలో పడుతోంది అనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లుగా ప్రచారం కూడా సాగింది. ఈ వ్యవహారం తేల్చుకునేందుకే పవన్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లుగా జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి టికెట్టుపై వెనక్కి తగ్గకూడదని, ఇప్పుడు మొహమాటపడి ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేస్తే రాజకీయంగా జనసేన పరిస్థితి మెరుగ్గా ఉండదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు పవన్ ఢిల్లీ టూర్ అని జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతా అనుకున్న ప్రకారమే జరిగి ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పాటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో ఉన్న తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడమో లేక ప్రచార కార్యక్రమాల్ని పర్యవేక్షించడమో చేస్తుండాలి. అయితే ఎంతో సమాలోచనలు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన పవన్ 2 రోజులు తిరిగేలోపు యూటర్న్ తీసుకున్నాడు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా బీజేపీకి మద్దతుగా నిలవాలని, జనసేన బరిలో ఉండదని తేల్చేశారు. దీనిపై 2 రోజుల పాటు పెద్ద రచ్చే జరిగింది. విమర్శలను పట్టించుకోకుండా పవన్ తన పనిలో తాను ఉండిపోయారు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా ఢిల్లీ పర్యటన కూడా విశేషమే. పవన్ కళ్యాణ్ సడన్ గా ఢిల్లీకి వెళ్లడంపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. సమయం లేని కారణంగా తాము పోటీ చేయడం లేదని, బీజేపీకి తమ పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. అయితే పవన్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం వెనుక రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన 1 సీటుతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే బీజేపీకి సన్నిహితంగా మారింది. ఇప్పటి వరకు కలిసి కార్యక్రమాలు నిర్వహించింది కూడా లేదు. కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందేమీ లేదు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశాల్లో పవన్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో దూకుడి మీద కనిపిస్తున్న బీజేపీ జనసేనతో జతకడితే తమపై ఆంధ్రముద్ర పడుతుందనే భయంతో జనసేనను గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించగలిగినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 4-5 రోజులుగా సైలెంట్గా ఉన్న పవన్ ఒక్కసారిగా ఢిల్లీ పర్యటన చేపట్టడం తిరుపతి సీటు కోసమేనా అన్న చర్చకు తావిచ్చింది.
బీజేపీ వ్యూహం జనసేనను ప్లాన్డ్గా తొక్కేయడమేనని కొంతమంది జన సైనికులు అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది బీజేపీ. 6% ఓట్లను జనసేన తెచ్చుకుంది. ఈ 6% ఓట్లు గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఉత్తరాంధ్రలో, కోస్తాలో ఫేస్ వాల్యూ లేని జనసేన క్యాండిడేట్లకు కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మా వల్ల ఓట్లు వచ్చాయన్నది రహస్యమేమీ కాదు. అవి వేలల్లో ఉన్నాయి. ఆ ఓట్లే అనేక మంది టీడీపీ సభ్యుల గెలుపును, ఓటమి వరకు తీసుకెళ్లాయి. దానికి ప్రత్యేకంగా విశ్లేషణలు అవసరం లేదు. టీడీపీకి 40% ఓట్లు వచ్చినా 23 సీట్లకే పరిమితం కావడానికి జనసేననే ప్రధాన కారణం. జనసేన తన బలాన్ని గుర్తించిందో లేదో కానీ బీజేపీ పంచన చేరడానికి నిర్ణయించుకుంది. దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో స్పష్టత లేదు కానీ అప్పటి నుంచి జనసేన బయటికి రాకుండా చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. బీజేపీతో పొత్తు ప్రకటన చేయకముందే పవన్ రైతులకు మద్దతుగా భారీ మార్చ్ ప్రకటించారు. కానీ పొత్తు ప్రకటన పెట్టుకున్న తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అంతకుముందు ఇసుక సమస్యపై ఉద్యమించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేసినా కలిసి చెయ్యాలన్న నిబంధన కారణం చూపి బీజేపీ పవన్ను సైలెంట్ చేసింది. పవన్ కూడా ఈ ట్రాప్లో పడిపోయారు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్ని లైట్ తీసుకుంటున్నారు. ఈలోపు బీజేపీ పవన్ కళ్యాణ్ను సొంతానికి వాడుకుంటూ తమ క్యాంపెయిన్ తాము చేసుకుంటోంది. తిరుపతి లోక్సభ సభ్యుడు చనిపోయిన తర్వాత కనీసం జనసేనతో చర్చించకుండా తామే పోటీ చేస్తామని ప్రకటించేసి కార్యాచరణ ప్రకటించేశారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా జనసేనకున్న బలాన్ని తమ పార్టీ ఖాతాలో వేసుకుని తాము బలపడాలని చెప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ బలం తిరుపతి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కలిపి 15,000 ఓట్లు మాత్రమే. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం ఓసారి గెలిచి మరోసారి గట్టి పోటీ ఇచ్చింది. కానీ తాము గతంలో గెలిచామని చెప్పుకుని జనసేనను సైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే మిత్రపక్ష పార్టీల్ని మెల్లగా స్వాహా చేయడం బీజేపీ శైలి అని, పెద్ద పెద్ద పార్టీల్నే ఆ పార్టీ కబ్జా చేసేసి చివరికి నిర్వీర్యం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనకు ఆ గతి పట్టించడం పెద్ద విషయం కాదు. ఆ దిశగానే సాగుతోందంట బీజేపీ. కానీ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అర్థం చేసుకునేసరికి జనసేన నిర్వీర్యం అయిపోతోందని, పవన్ ఫ్యాన్స్ కూడా సీరియస్నెస్ కోల్పోతారని, అంతిమంగా జనసేన ప్లేస్లో బీజేపీ ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టింది స్వయంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మరో బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ రంగంలోకి దిగి బీజేపీ జనసేనకు మధ్య పొత్తుకు బీటలు వారకుండా చేయగలిగారు. మరి ఆంధ్రాలో పరిస్థితి ఏంటి? అక్కడ బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగేలా సోము వీర్రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఆ పొత్తుని చీల్చేందుకు కొన్ని శక్తులు తెర వెనుక చాలా కష్టపడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కి తెర వెనుక సహాయ సహకారాలందించింది కిషన్ రెడ్డి. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబడేది బీజేపీయేనని, ఆ సీటును జనసేనకిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా కుండబద్దలు కొట్టేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోపక్క తిరుపతి విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్తో బీజేపీ కీలక నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి మంత్రాలు జరపడం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుపతి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి తిరుపతికి వెళ్లారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి బీజేపీ నేతలు తారసపడ్డారు. అయితే ఈ సందర్భంగా కాసేపు చర్చలు జరపడమే పలు అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుంచి ఏపీలో బీజేపీ వైసీపీకి తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తోందన్నది ఓపెన్ సీక్రెట్. చాలా విషయాల్లో మిత్రపక్షం జనసేనాని కాదని వైసీపీ తరపున మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఎలాగైనా బీజేపీ జనసేన మధ్య పొత్తు చెడిపోవాలన్న కోణంలో బీజేపీలోని కొందరు నేతలే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికారికంగా జనసేనతో పొత్తు, అనధికారికంగా వైసీపీతో అవగాహన, ఇలా బీజేపీ 2 పడవల మీద ప్రయాణం చేస్తూ రాష్ట్ర రాజకీయాలను గందరగోళంలోకి నెట్టేస్తోందన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా బీజేపీ వైఖరితో జనసేన తీవ్రంగా నష్టపోతోందని గాజు గ్లాస్ గ్యాంగ్ తెగ మదన పడిపోతున్నారంట. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టుగా ఉంది పవన్ పరిస్థితి. బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న పవన్కు ఇప్పుడు అదంతా ఈజీ కాదని అర్థమవుతోందంట.
సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో మెలగాల్సిన పరిస్థితి జనసేనానికి వచ్చిందంట. జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీకి ధైర్యం చేయలేక కమలనాథుల వెంట పయనిస్తున్నారు. పేరుకే సొంత పార్టీ అయినప్పటికీ బీజేపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి అంతా కాషాయ నేతలకే వదిలేస్తున్నారన్న చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం జన సైనికుల ఆగ్రహం, అసంతృప్తి, నిరాశకు దారితీసింది. తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ జాతకాన్ని తేల్చుతుంది అని అంతా అనుకుంటారు. కానీ బీజేపీ, జనసేన మిత్రుత్వానికి కూడా అది అగ్ని పరీక్ష పెడుతుందని ఇప్పుడంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న కమలనాథులు తిరుపతి సీటును వదులుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్ ఫాలోయింగ్ను దృష్టిలో ఉంచుకొని సీటును తమకే కేటాయించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. మరోవైపు తిరుపతి విజయం తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని జనసేనకు తిరుపతి సీటు కేటాయిస్తే నిండా మునిగిపోతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే తిరుపతిలోనూ జనసేన సైనికులు బీజేపీ నీడల్లోనే ఉండే అవకాశం ఉందని మరో వర్గం ప్రచారం చేస్తోంది. వాస్తవానికి బీజేపీ రాజకీయం తలపండిన చంద్రబాబుకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇక రాజకీయాల్లో కొత్త పూజారి అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలా అర్థం చేసుకోగలరు? తెల్లనివన్నీ పాలు, నల్లనివి నీళ్లు అనుకునే సగటు ఓటరు మనస్తత్వం కలిగిన పవన్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు స్టాండు మార్చుకోవాలి. విధేయతలు, మర్యాదలు ఏ రోజుకారోజు మారిపోతుంటాయి. ఎప్పటి లెక్కలు అప్పుడే సరిచూసుకోవాలి. మరి ఆ లెక్కలు పవన్కు ఎప్పుడు ఎక్కుతాయో అన్న చర్చ సాక్షాత్తు జనసేన వర్గాల్లోనే సాగుతోంది. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే కుర్రోళ్ళు పిచ్చెక్కిపోతారు. సినిమాల్లో ఆయన నటన పరంగానే కాదు, చేతికి ఎముక లేకుండా పవన్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల పట్ల కూడా ఎంతోమంది ఆకర్షులవుతున్నారు. అయితే పవన్కు ఉన్న క్రేజ్ను రాజకీయ బలంగా మార్చుకోవడంలో జనసేనాని ఎందుకు సఫలం కాలేకపోతున్నారు? పాలిటిక్స్లో పొత్తులంటే నీకిన్ని సీట్లు నాకన్ని సీట్లు అంటూ లెక్కలు ఉంటాయి. కానీ పవన్ మాత్రం ఎందుకు సీట్లు అడగలేకపోతున్నారు? తనకు అంత పెద్ద క్రేజ్ ఉండి కూడా సీట్లు కావాలని ఒకరిని బ్రతిమాలుకోవాల్సిన కర్మ పవన్కు ఎందుకు దాపురించింది? ఇలా ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ పోవడానికి ప్రత్యక్షంగా పార్టీ పెట్టడం ఎందుకు జనసేనాని భవిష్యత్ ఏంటి? తిరుపతిలో ఎవరు గెలవబోతున్నారు? తిరుపతి లోక్సభ సీటును జనసేనకు ఇవ్వాలని పవన్ కోరడం వెనుక పెద్ద కథే ఉందంట. గతంలో పీఆర్పీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలిచారు. పైగా ఈ ప్రాంతంలో కాపు, బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తిరుపతి, గూడూరు, సర్వేపల్లి పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జనసేన అభ్యర్థిని పోటీకి పెడితే దానికి బీజేపీ మద్దతిస్తే ఆశించిన ఫలితం రావచ్చన్నది జన సైనికుల లెక్కగా తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతిలో జనసేన పోటీ చెయ్యలేదు, బీఎస్పీకి మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీకి 20,000 ఓట్లొచ్చాయి, బీజేపీకి 16,000 ఓట్లొచ్చాయి. ఒకవేళ జనసేన పోటీ చేస్తే మద్దతుగా బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎంతమంది వచ్చి ప్రచారం చేస్తారన్నది అనుమానమే. పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రధాన ఆకర్షణగా మారుతారు. పైగా జనసేనాని ప్రతిపాదనకు బీజేపీ ఓకే చెప్పడం అనుమానమే అని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు పలు దఫాలుగా తిరుపతిలో సమర సన్నాహక సమావేశాలు పెట్టారు. పైగా తిరుపతి పుణ్యక్షేత్రం, తమ పోరాటం ఈ పవిత్ర స్థలం నుంచే మొదలు పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవడానికి వారు అంగీకరించకపోవచ్చు. బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి ప్రచారం చేసే వీలుంది. అప్పుడు ఎన్నికల వేడి ఓ రేంజ్లో ఉంటోంది. వీరికి జనసేన మద్దతిస్తే అది అదనపు బలమవుతుందని అభిప్రాయపడుతున్నారంట. మరి జనసేనాని వ్యూహం ఫలిస్తుందో, బీజేపీ మాటే మళ్లీ నెగ్గుతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్కు నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఇప్పటికీ పేరుంది. ధన, కుల రాజకీయాలకు విరుగుడుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తానని వాగ్దానం చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. అంతవరకు అందరూ హర్షించారు. ఒక రాజకీయ పార్టీ నిలదొక్కుకోవాలంటే అదొక్కటే చాలదు. ప్రజల తలలో నాలుకలా ఉండాలి, నిరంతరం అందుబాటులో ఉండాలి, రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాకుండా మరో విధంగా పార్టీని ప్రజల దగ్గరికి చేర్చలేరు. నెలల తరబడి కనబడకుండా ఉంటే ప్రజల్లో అభిప్రాయం మారుతోంది. బీజేపీతో కూటమి కట్టి సరైన వ్యూహమే వేశాడని అందరూ అనుకున్నారు. కానీ ఫాలో అప్ చర్యలు తీసుకోకపోవడంతో అందరికీ నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. తెలుగునాట ఈ రాజకీయ నాయకుడికి స్వచ్ఛందంగా జనం రారేమో కానీ పవన్ కళ్యాణ్ సభకు మాత్రం సొంత ఖర్చుతో జనం వస్తారు. అయితే ఆ క్రేజ్ని రాజకీయ ఆస్తిగా మార్చుకోవాలని తపన ఉండాలి. అందుకోసం నిరంతరం శ్రమించాలి. జనసేన ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం కావాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటోంది. ఫ్యాన్స్ క్రేజ్ని రాజకీయ ఆస్తిగా మార్చుకోవాలంటే ప్రతి పట్టణంలో, వార్డులో, ప్రతి గ్రామంలో జనసేన శాఖలు ఏర్పడాలి. ఇప్పటికీ ఆ నిర్మాణమే జరగలేదు. ఏవో కొన్ని ప్రాంతాల్లో తప్పితే ఏర్పడిన శాఖలు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండడం లేదు. వాళ్లు ఆ పని చెయ్యాలంటే అధ్యక్షుడు వాళ్లకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలివ్వాలి. అవేమీ లేకుండా శాఖలు వాటంతటా అవే స్వచ్ఛందంగా పని చెయ్యవు. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపడితేనే పార్టీ నిలబడుతోంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి అటు జనానికి, ఇటు రాజకీయ విశ్లేషకులకు అందని అంతుచిక్కని బేతాళ ప్రశ్నగా తయారయ్యింది. సంస్థాగతంగా బలంగా లేదంటూ అప్పట్లో టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేసిన పవన్ 7 ఏళ్లు గడుస్తున్నా తన వైఖరిలో మాత్రం మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు. 5 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2019 ఎలక్షన్లో మిత్రపక్షాలతో బరిలో దిగి కేవలం 6% ఓట్లతో ఒక్క సీటుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సరే, ఇది గతం. మరి ప్రస్తుతమైనా ఏమైనా భిన్నంగా ఉందా అంటే పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అలాగే ఉంది. పాలిటిక్స్లో సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ అంటే ఊగిపోతూ కోపంతో ప్రసంగాలు చేయడం కాదు. నాయకుడిలో అలుపెరగని పోరాట పటిమ, తెగువ ఉండాలి. రాజకీయాల్లో ముఖ్యంగా సమయస్ఫూర్తి అవసరం. టైంకి ఏ ఎత్తు వెయ్యాలో తెలిసినవాడే ఇప్పుడున్న పాలిటిక్స్లో నెగ్గుకు రాగలడు. కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది రాజకీయాల్లో అస్సలు పనికిరానిది. అయితే జనసేనలో ఇది అనునిత్యం మెండుగా కనిపిస్తోంది. ఈ గ్యాపే మొదటి నుంచి జనసేనను పట్టి పీడిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం పవన్ వన్ మ్యాన్ షో. ఆయన పక్కనుండే కోటరి. సినిమాల్లో అయితే అన్నీ భుజాన వేసుకుని వన్ మ్యాన్ షో చేశాడని రివ్యూస్ చదవడం వరకు బాగానే ఉంటుంది. సినిమా ఫీల్డ్ అంటేనే ఇమాజినేషన్. అయితే రియాలిటీలో, అందున పాలిటిక్స్లో అది జరగని పని. అన్నీ తానై మోయడానికి ఇది సినిమా కాదు. మంచైనా చెడైనా 10 మందిని నమ్మి బాధ్యతలు అప్పగించాలి. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేయడానికి ఎందరో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వారిని గుర్తించాలి. అయితే ఇక్కడ సోకాల్డ్ కోటరీ పవర్ని ఎవరికి అందనంత దూరంలో కూర్చోబెట్టింది. కొత్తవారు వస్తే తమ ఉనికికే ప్రమాదమని తలిచి పార్టీ గడప కూడా తొక్కనివ్వకుండా ఇన్సెక్యూర్డ్ ఫీల్డ్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ పవన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాల వెనుక జనసేన యువత ఎంతో బాధకు లోనవుతుంది. అయితే తెలుగుదేశం, వైసీపీలంటే కేసుల భయాలు వెంటాడుతున్నాయి కాబట్టి బీజేపీకి సలాం చేస్తున్నాయనుకోవచ్చు. మరి ఎవ్వరికీ భయపడను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అంతలా కమలానికి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావటం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక రసవత్తరంగా జరగడంతో పాటు అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను సంచలనాత్మక రీతిలో విపక్ష బీజేపీ గెలుచుకోవడంతో తిరుపతి పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దుబ్బాకలో మాత్రమే కాదు, అంతకుముందు తెలంగాణలో పాలేరు, నారాయణఖేర్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ సానుభూతి పనిచేయలేదు. దీంతో తిరుపతిలో కూడా సానుభూతి సెంటిమెంట్ పనిచేసే అవకాశాలుండే స్కోప్ లేదు. పైగా ఇక్కడ మృతి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బుల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేకపోవడంతో అధికార పార్టీ అభివృద్ధి వర్సెస్ ప్రభుత్వ వ్యతిరేకత మధ్యే ఫలితం ఎలా ఉంటుందా అన్న ఆసక్తి ఉండబోతోంది. రాజధాని మార్పు అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళుతూ వైసీపీని ఇబ్బంది పెట్టాలని టీడీపీ భావిస్తోంది.
అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీకి తలపండిన ఎమ్మెల్యేలున్నారు. గత ఎన్నికల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ గట్టి పోటీ ఇచ్చి కేవలం 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిగిలిన చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీలొచ్చాయి. ప్రస్తుతం ఉప ఎన్నిక జరిగితే టీడీపీ గతంతో పోలిస్తే ఎంతవరకు పుంజుకుంటుంది అన్నది చూడాలి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ గ్రాఫ్ గత ఎన్నికల కంటే తగ్గిందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉండడంతో అది టీడీపీ, బీజేపీ, జనసేన కూటములలో ఎవరు క్యాష్ చేసుకుంటారన్నది చూడాలి. బీజేపీకి ఇక్కడ సంస్థాగతంగా ఓటు బ్యాంకు లేకున్నా తిరుపతితో పాటు కొన్ని సెగ్మెంట్లలో జనసేనను అభిమానించే కాపు, బలిజ వర్గాలతో పాటు పవన్ అభిమానులున్నారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రంగా ఉండడంతో ఈ అంశాలను అనుకూలంగా మలుచుకొని సత్తా చాటాలని బీజేపీ, జనసేన కూటమి భావిస్తోంది. ఏది ఏమైనా తిరుపతి పార్లమెంట్లో ట్రయాంగిల్ ఫైట్ జరిగే స్కోపే ఎక్కువగా ఉంది. మరి ఫలితం ఎలా మలుపు తిరుగుతుందన్నది మాత్రం వెయిట్ చెయ్యాలి. తెగింపు, చొరవ లేనివాడు నాయకుడిగా రాణించలేడనే సత్యాన్ని ఎప్పటికైనా పవన్ గ్రహించాలి. పుస్తకాల్లో చదివినంత తేలిగ్గా, రాసుకున్నంత ఈజీగా పాలిటిక్స్ ఉండవనే నిజాన్ని నమ్మాలి. కళ్ళు తెరవాలి. రాజకీయాల్లో మిత్రధర్మం అంటే గివ్ అండ్ టేక్ పాలసీ అని తెలుసుకోవాలి. అంతేకాని సరెండర్ అవ్వడం కాదని గుర్తించాలి. పవన్ కొఠారిని ఛేదించి పార్టీలో నిస్వార్థంగా పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎందరో నేతలను గుర్తించి ఛాన్స్ ఇస్తేనే జనసేన కాస్తో కూస్తో వచ్చే ఎన్నికల్లోకైనా నిలదొక్కుకోగలదు. పరీక్షలకు భయపడి వెనకడుగు వేస్తే శాశ్వతంగా దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందనే సత్యాన్ని పవన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదనే సొంత పార్టీలోనే చర్చ నడుస్తుంది. ఇక ఇది వాళ్ళ హెడ్లైన్ స్టోరీ. చూస్తున్నామండి ప్రైమ్ న్యూస్.